కాశీలో బోట్ రైడ్కి వెళ్దామని బయటకు వచ్చాం. ఇక్కడ టీ ఎక్కడ బాగుంటుందని డ్రైవర్ని అడిగితే ఈ ప్లేస్లో చాలా బాగుంటుందని అయితే తీసుకొచ్చాడు. సో ఇక్కడైతే అస్సలు డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ ఏది వాడట్లేదు. వీళ్ళన్నీ కూడా మట్టితో చేసిన బౌల్స్లో, అలానే మట్టితో చేసిన టీ గ్లాసెస్ లాగా ఉన్నాయి. వాటిలోనే వీళ్ళైతే టీ అయితే ఇస్తున్నారు. చూడండి, వీళ్ళ చేతిలో ఉన్నవి కూడా మట్టి గ్లాసెస్లో అయితే తాగుతున్నారు. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు వీళ్ళు. అలాగే మేము బోట్ రైడ్కి కేదార్ఘాట్కి అయితే వచ్చాము. ఇక్కడ బోట్స్ ఏ ప్రైజెస్లో ఉన్నాయో అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ఇదంతా కూడా కేదార్ఘాట్ అనమాట. ఇక్కడి నుంచి ఈ గంగా నది వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందంటే కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బోట్ రైడ్ అయితే చేయాలి. నేను చేసిన తర్వాత నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఆ నదిపై బోట్లో వెళ్తుంటే ఆ ఫీలే వేరు. అసలు తప్పకుండా కాశీ వెళ్ళిన వాళ్ళు బోట్ రైడ్ చేయండి. ఎందుకు ఇంత ఇలా చెప్తున్నాను అంటే ఆ బోట్ రైడ్ చేసిన తర్వాత నాకైతే ఒక మంచి హ్యాపీ ఫీల్ అనిపించింది. ఆ వెళ్తున్నంతసేపు కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అందుకే ఇంత ఇలా చెప్తున్నాను. కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గంగా నదిపై బోట్ మీద అయితే వెళ్ళండి, మిస్ అవ్వద్దు. అలాగే ఈ కేదార్ఘాట్లో కూడా మనకి దహన సంస్కారాలు చేసే ప్లేస్ కూడా ఇక్కడ ఉంది. ఒక చిన్నదనమాట ఇది, మనకి పెద్దగా అయితే లేదు. దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బాడీ అయితే ఇక్కడ దహనం అయితే చేస్తున్నారనమాట. మణికర్ణికా ఘాట్ అంత పెద్దది కాకపోయినా కేదార్ఘాట్లో కూడా ఇలా అయితే చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బోట్ వివరాలన్నీ చెప్తాను.